వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్తో హై. ఏపీలో ఉపాధ్యాయులకు శుభవార్త. ఎస్జీటీ బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ ప్రక్రియలో ఉపాధ్యాయులు కోరుతున్నట్లుగా మాన్యువల్ విధానం అనుసరించనున్నట్లు మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి. వెల్లువెత్తిన ఉపాధ్యాయుల ఉద్యమ ప్రకంపనలు ఏపీ సర్కారును గట్టిగానే తాకాయి. దీంతో తొలుత వెబ్ కౌన్సిలింగ్ చేస్తామంటూ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం చివరకు ఉపాధ్యాయుల ఆందోళనలకు దిగొచ్చింది. ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో మాన్యువల్ విధానం అనుసరించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ప్రజాప్రతినిధులు, టీడీపీ ఎమ్మెల్సీలతో ఎస్జీటీ కౌన్సిలింగ్పై చర్చించినట్లు నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తనకు తెలియజేసినట్లు చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏపీలోని ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నుంచి నిరసనలు కూడా ఉధృతం చేశారు. ఆన్లైన్ కౌన్సిలింగ్తో ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపాయి ఉద్యోగ సంఘాలు. దీంతో ఈ సమయంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా సర్కార్ అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు.